వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు, కుప్పం, కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. చిత్తూరు, కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వెంటనే రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు పట్టణం కల్లూరు రోడ్డు త్రిగుణ క్లాక్స్ ఇన్ హోటల్ నందు నూతన మన ట్రెండ్స్ మెన్స్ వేర్ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గోడ్చెర్తిరెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు గౌర్ వెంకటరెడ్డి, బీవీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రెండ్స్ మెన్స్ వేర్ షోరూమ్ను ప్రారంభించారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గోడ్చెర్తిరెడ్డి మాట్లాడారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని యువతకు నచ్చే విధంగా వివిధ రకాల నూతన వెరైటీ డిజైన్లతో 99 రూపాయల నుండి 999 వరకు మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా నాణ్యతతో కూడిన టీషర్ట్స్, జీన్స్ పాయింట్స్, పెయింటింగ్ షేడ్స్, ఫార్మో పాయింట్స్, షర్ట్స్, వివిధ రకాల వస్త్రాలు ఈ నెల 28వ తారీఖు నుండి ఏప్రిల్ 8వ తారీఖు వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కర్నూలు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను పెట్టినందుకు షోరూమ్ యజమానానికి ధన్యవాదాలు తెలిపారు. सर लिखिए मैम, लिखिए. షోరూమ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దీనికి పెద్దలు బివి రెడ్డి అంకుల్ గారు, అలాగే సోమశెట్టి అన్న గారు, అలాగే గౌర్ వెంకటరెడ్డి గారు, మేము అందరం కలిసి ఈ షాపు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషము. వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. చాలా ఇక్కడ గతంలో 3 years బ్యాక్ హైదరాబాద్లో కూకట్పల్లిలో చిన్న షాప్ ఓపెన్ చేసి అట్లే పెరుగుకుంటూ వచ్చి ఈరోజు మన కర్నూలులో మనందరికీ అందుబాటు అయిన సరసమైన ధరల్లో మధ్యతరగతి కుటుంబీకుల కాడ నుంచి అందరూ కొనే విధంగా కేవలం 99 రూపీస్ నుంచి 999 వరకు అన్ని రకాల టీషర్ట్స్, షర్ట్స్, పాయింట్స్ అన్నీ అందజేయడం జరుగుతుంది. ఇక్కడే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మడం కూడా, అందుకే ఇంత తక్కువ ధరకు ఇవి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మనం ఒక చిన్న కొనాలంటే కూడా ఈరోజు వేలల్లో ఖర్చు అవుతుంది. అటువంటిది అందరికీ పేదలకు కూడా అందుబాటులో ఉండే రకంగా ఇక్కడ షోరూమ్ మన కర్నూలులోకి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి కర్నూలు నగర ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. అంతేకాకుండా మనకు 2 daysలోనే పండుగలు ఉన్నాయి, ఉగాది, రంజాను. కాబట్టి అందరూ
కొత్త బట్టలు కొనుక్కోవడం ఆనవాయితీ. కాబట్టి అందరూ ఈ కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ మనకు సరసమైన ధరల్లో లభిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మీ పేర్ల వరద వాళ్ళు రాహుల్ వీళ్ళంతా కలిసి అబ్బాస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషం. ముందు కూడా ఇంకా ఇలాంటి షోరూమ్లు ఎన్నో ఓపెన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. 99 నుంచి వెళ్ళి 1000 వరకు అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి. మనం 899లో 2 జీన్స్ ఇస్తున్నాం, 1000లో 5 షర్ట్స్ ఇస్తున్నాం, 15 టీషర్ట్స్ 1000లోనే ఇచ్చేస్తున్నాం. ఇంకెన్నో ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర అయితే. బ్యాగీ ప్యాంట్స్, ప్లెయిన్ జీన్స్, ప్రింటెడ్ షర్ట్స్ ఎన్నో అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి. యూత్కి నచ్చినట్టు మొత్తం అన్ని పండుగలకైతే నచ్చినట్టు అందరికీ దొరుకుతాయి. వర్ధన్ హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇంతేనా? ఒక్కరే చేంజ్ చేస్తారు. కర్నూలు నగరంలోని విద్యుత్ సౌదా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ట్రాప్ ఛార్జీలను పెంచుతూ వినియోగదారులపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులపై రూపం ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని అన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక విద్యుత్ వినియోగంతో ప్రజలపై భారం పడుతుందన్నారు. ఇలాంటి స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మెడికల్ షాప్ స్మార్ట్ మీటర్ పెట్టక ముందుకి ఇప్పటికి 500 రూపాయలు పెరిగింది. ఇక 30,000 వచ్చింది. మన వాళ్ళు అంటున్నట ఎట్లా పడుకోవాలో తెలుసుకోవాలి. ఏం పడుకోవాలబ్బా? అప్పుడు వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళింది. అంటే మా కోరిక రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఎస్సీ సార్ వారు మినిస్టర్ మీటింగ్ వెళ్ళారు. నేను వారి తరఫున రావడం జరిగింది. మీ విన్నపాన్ని ఖచ్చితంగా ఎలా తీసుకొని మీ ఆశయాలను మేము నెరవేర్చడానికి మేము కూడా కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ట్రూ అప్ ఛార్జీల రూపంలో, సర్దుబాటు ఛార్జీల రూపంలో, ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో, సర్వీస్ ఛార్జీల రూపంలో రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద విపరీతంగా భారం వేస్తుంది. దానికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది. ఇప్పుడే ఆ బిగించిన అనుభవం వ్యాపార సముదాయాల్లో చాలా నెగిటివ్గా ఉంది. 600 వచ్చే దగ్గర 1000 వస్తుంది, 1000 వచ్చే దగ్గర 15,000 వస్తుంది, 3,000 వచ్చే దగ్గర 30,000 వచ్చింది. ఆ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు, ప్రజలకు నష్టం. అవి కేవలం అదానీ కంపెనీకి మాత్రమే లాభం. అదానీ కంపెనీ లాభాల కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ప్రజల పక్షాన. అదానీ కంపెనీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీకి ఒక మాట ఇచ్చాడు. అదానీ ఇచ్చినటువంటి 1750 కోట్ల లంచం తీసుకొని సెకీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం వల్ల రాబోయే కాలంలో ప్రజల మీద 1,25,000 కోట్ల భారం పడుతుంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, చంద్రబాబు కూడా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడు అన్నాడు మేము ఒప్పందం రద్దు చేస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ప్రయోజనాల కోసమా లేదా జగన్మోహన్ రెడ్డి కాపాడడం కోసమా దేనికోసమో తెలియదు, ఆ సెకీ ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు అని చెప్తున్నాడు. ఎవరైనా ఒక 10 రూపాయలు, 1000 రూపాయలు, 2,000 లంచం తీసుకుంటే జైల్లో వేస్తారే,
మరి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకున్నాడే, కళ్ళెదురు కనిపిస్తుంది. చంద్రబాబు గారు మీకు కనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. కాదు, అదాని కోసం మీరు జగన్ ఇద్దరు కుమ్మక్కయ్యారా? మీ బాస్ నరేంద్ర మోడీ ఆ రేఖేమైనా డైరెక్షన్ ఇచ్చాడా? అందుకని మేము ప్రజల పక్షాన కోరుతున్నాం, అదాని కోసం పనిచేయొద్దు, నరేంద్ర మోడీ కోసం పనిచేయొద్దు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి, రాష్ట్ర ప్రజల భారాలు తగ్గించండి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి, ట్రోప్ ఛార్జీలు రద్దు చేయండి, విద్యుత్ ధరలు తగ్గించని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. వ్యతిరేకంగా సఖీ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి, ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్ఛార్జీలు రద్దు చేయాలని అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు కర్నూలు విద్యుత్ సౌధ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతూ ఉన్నాం, అయ్యా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్ఛార్జీలు వేసినప్పుడు బాధుడే బాధుడని చెప్పి బ్యానర్ బట్టి చంద్రబాబు నాయుడుతో సహా ఆయన కొడుకు లోకేష్తో సహా మంత్రులు అందరూ గల్లీ నుంచి అమరావతి దాకున్నట్టు నాయకులందరూ కూడా వీధి వీధిన తిరిగారే. మరి అవే సర్ఛార్జీలు అదే ట్రూ ఆఫ్ ఛార్జీలు మళ్ళీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ పెరిగాయి. ఒక యూనిట్కి 40 పైసలు అదనంగా వేస్తున్నారే, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పినట్టు మాట ఏమైంది అంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు కలిసిపోయి ఈరోజు పరిపాలన చేస్తున్నారా? జగన్ పరిపాలన చేస్తున్నాడా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడా? సమాధానం చెప్పాలని చెప్పి మేము చంద్రబాబుని కోరుతా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తూ ఉంటే జగన్ చేసుకున్నట్టు అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే శక్తి ఒప్పందం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలపైన కోట్లాది రూపాయల భారం వేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది తక్షణ ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేసింది. ఆ భారాలు మోయలేక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ పాతకాలపు రోజులు వస్తాయన్నట్టు భయం కూడా ఈరోజు ప్రజలు వెంటాడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, సఖీ ఒప్పందాన్ని రద్దు చేయండి, స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని ఉపసంహరించుకోండి, అట్లే ట్రూ ఆఫ్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించిన భువనేశ్వరి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీడీపీ నేతలు సురేష్ బాబు మరియు మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, విస్తరణ విభాగ కమిటీ సభ్యుడు కన్నన్, నేతలు తదితరులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह आप सब यहाँ जोड़कर बहुत खुशी से आए हुए हैं। अब यहाँ पर आने वाले हमारे आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू साहिब के अहलिया उनकी भुवनेश्वरी मैडम साहिबा तशरीफ ला रहे हैं, आए हुए हैं और हमारे आंध्र प्रदेश गवर्नमेंट आंध्र प्रदेश हमारे गवर्नमेंट के और एमएलसी करंचनल श्रीकांत साहेब, एपीएस आरटीसी वाइस चेयरमैन टीएस पीएसएम साहेब, बीआरडी डॉक्टर सुरेश साहेब, मनोहर साहेब और हमारे खास आदमी हैं और टीडीपी अध्यक्ष राजकुमार साहेब, माइनॉरिटी मंडल अध्यक्ष जाकिर साहेब, एक्स कोऑपरेशन सरदार साहेब, एक्स शादी महल अध्यक्ष अंसर साहेब, काउंसलर शबाना साहेब, इन सबको हमारे मुसलमान माँ बहनों की तरफ से अस्सलाम वालेकुम।
मुबारकबादी देते हैं और हम सब आपको हले दिल से शुक्र अदा करते हैं। आज कुछ मुबारकबादी ये है कि हमारे मैडम चंद्रबाबू नायडू की बीवी यानी कि भुवनेश्वरी मैडम जी साहिबा हमारे इफ्तियार में शामिल हो चुके हैं। इफ्तियार की शान बढ़ चुकी है। जो हमारे मैडम जी ने हमारे मुसलमानों के लिए खासकर ख्याल रखकर और हमारे कपड़ों को चमकाते हुए भी बहुत कुछ कर चुके हैं। सियासत दीवार या अल्लाह या रहमान आसमान से मनो सल्लल्लाहु फलस्तीन वालों को ऐसा ताकत तेरी रहमत से उनकी हिफाजत कर ले। या अल्लाह हम तमाम को तेरे आगोश में ले ले। या अल्लाह हम तमाम की तो मदद फरमा। या अल्लाह हमारे बच्चों की नेक नसीब कर। या अल्लाह हमारे बच्चों को हिदायत की फैसले अता फरमा। या अल्लाह इस मजमूए में जो लेने वाले हैं इस गांव में दुनिया की डिग्री के लिए कॉलेज हैं। या अल्लाह मदद से अल्लाह कुरान की डिग्री के लिए मदद से करते हैं। या अल्लाह हमारी मदद फरमा, मस्जिदों की हिफाजत फरमा। आराम से इफ्तियारी जिक्र करते हुए इफ्तियारी और भी हमें साथ देना, हमारे लिए आसान फरमा। या अल्लाह उनका साथ देना हमारे लिए आसान फरमा। या अल्लाह तुम्हें इस गाँव की जिम्मेदारी देकर रखा है। या अल्लाह तुम्हें सही हमारी बहन जी को जिम्मेदारी देकर रखा है। उनको पूरा निभाना आसान फरमा। కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం గుమ్నూరు గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే మండపంలో లాల్దేవి చిలకర్దేవి అనే ఇద్దరిని ప్రేమించి వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు. సూర్యదేవ్ అనే యువకుడు ఇటు గ్రామస్తులనే కాదు ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహానికి 3 గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలో ఆశీస్సులు అందజేశారు. ఈ అరుదైన వివాహం ఇప్పుడు గ్రామంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా హిందువుల ఐక్యత చాటడానికే ప్రతి ఇంటిపై కాషాయం జెండా ఎగురవేయాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో మన హిందువుల ఐక్యత చాటేందుకు ప్రతి ఇంటికి కాషాయ జెండాను ఉచితంగా ఇస్తున్నామని, అన్ని మతాల కంటే హైందవ మతం గొప్పదని అన్నారు. హిందూ ధర్మం పట్ల చిన్న వయసు నుండే అవగాహన తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించి దేవుళ్లను పూజించాలని సూచించారు. మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ శ్రీరాముని ఫోటోతో కూడిన జెండాను ఉచితంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఉగాది పండుగ రోజు ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయాలని కోరారు. జెండాను ఇంటిపై కట్టుకోవడంలో ఎవరికైనా ఇబ్బంది కలిగినచో మా వాలంటీర్లు వచ్చి జెండాను కట్టి వెళ్తారని చెప్పారు. సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి టెంపుల్ వద్ద మన యొక్క
హిందూ ధర్మానికి సూచిక అయినటువంటి ధర్మధ్వజాన్ని హిందూ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ రోజున మన సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి ఇంటిపై ఈ యొక్క కాషాయపు జెండా ఎగరేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ యొక్క జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉగాది ఎల్లుండి ఆదివారం రోజున ఉగాది పండుగ ఉంది కాబట్టి ప్రతి ఇంటిపై ఈ జెండా కాషాయపు జెండా ఉండాలని ప్రతి ఒక్క ఈ సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి దుకాణంపై ప్రతి ఇంటిపై జెండా కట్టే విధంగా చూస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ జెండాలు ఇంటింటికి రావడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించి జెండాను వారి యొక్క ఇంటిపై కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరికైనా వీలు కాని పక్షంలో మేమే జెండా ఇంటిపై కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశము హిందూ సాంప్రదాయము హిందూ దేశము కాబట్టి మన హిందువుల అందరం ఐకమత్యంతో ఉండవలసిందే కాబట్టి ఈ యొక్క జెండాను మనం ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. జై సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సామాజికవేత్త శ్రీ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ గారు ప్రతి ఇంటిపైన కాషాయం జెండా ఉండాలి, ప్రతి ఒక్కరికి రాముని ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతో ఈ యొక్క జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడమే కాకుండా మీరు ప్రతి ఒక్క ఇంటిపైన ఈ జెండా కట్టుకొని మీ యొక్క రామభక్తిని, మీ యొక్క హనుమాన్ భక్తిని, మీ యొక్క హిందుత్వాన్ని, మీ యొక్క హైందవతనాన్ని చాటి చెప్పాలని చెప్పి హిందువులమంతా ఒకటే హిందూ దేశంలో హిందువులంతా ఐక్యత చాటుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు గిట్ట ఒక దెబ్బన ఈ జెండాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మాకు సమాచారం అందిస్తే మేము మీ ఇంటి వద్దకు వచ్చి మీ ఇంటి వద్ద మా వాలంటీర్స్ కానీ మేము కానీ స్వయంగా వచ్చి మీ ఇంటి మీద జెండా కడతాం. కాబట్టి ఈ ఉగాది పండుగ అందరూ కాషాయమయం చేద్దాం, సుల్తానాబాద్లో కాషాయ జెండాని ఎగరవేద్దాం. పరకాల పట్ట కేంద్రంలోని జామా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది మొత్తం మానవానికి కూడా ఒక సందేశం అని చెప్పి సంవత్సర కాలం కష్టపడి సంపాదించింది. అంటే ఎంతో ముందైనా కూడా పేదలకు సహాయం అందించడమే కాకుండా ఈ ఉపయోగం కూడా ఎంతో దీక్షతోటి అల్లాడు ధ్యానించుకుంటూ మరి కొందరు రోజులో 7 సార్లు నమాజులు 5 సార్లు నమాజ్ చేసుకుంటూ చాలా మంది చూస్తున్నాం. 30 రోజులు కూడా ఎంతో పవిత్రంగా ఒక ఆత్మశుద్ధితో ఉండి రోజుగా 5 సార్లు నమాజ్ చేసుకుంటూ మన కుటుంబం యొక్క బాగుతో పాటుగా సమాజం కూడా బాగుండాలి, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, నేను దాంట్లో ఉండాలి అనే ఒక తత్వంతో ముందుకు మైనారిటీ సోదరి సోదరులందరికీ మరొకసారి ఈ రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం సిరిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు నియోజకవర్గ బూత్ క్లస్టర్ దానేకుల వీరభద్రం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్స్ పంపిణీ చేశారు. పార్టీ శ్రేయస్కై గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లి గుడి వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులు సంగన్న ప్రభోజీ, దనేకుల అదృష్ట దీపుడు, బేరి ప్రభాకర్ రావు, ఓనం మంగ శ్రీనివాస్, సాగిలింగ, చిలకమర్తి బుజ్జి మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.